హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ డిప్లొమా అగ్రికల్చర్ 2024కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. అయితే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ ఎంత పేమెంట్ చేయాలి అండ్ ఏమేమి సర్టిఫికేట్స్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ డిప్లొమా కోర్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు అండ్ రిజిస్ట్రేషన్ అనేది కూడా మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జూన్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జూన్ 20వ తారీఖున. అండ్ ఏ విధంగా ఫీజు పేమెంట్ చేయాలి ఇవన్నీ కూడా మీకు ఒకవేళ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీకు వీడియో అనేది కూడా ఏ విధంగా ఫీజు పేమెంట్ చేయాలనేది కూడా డీటెయిల్గా అయితే చేస్తాను. అయితే ఈ వీడియోలో డీటెయిల్గా మనకి కంప్లీట్ షెడ్యూల్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి గమనించవచ్చు, ఎవరైతే డిప్లొమా అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మనకి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, దీనికి మీ యొక్క మెరిట్ ఆధారంగా మీకు సీట్ అలాట్ చేస్తారు. అయితే మనకు ఆన్లైన్ ఫీజు పేమెంట్ అనేది జూన్ 1వ తారీఖున స్టార్ట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ 20th. అండ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది టు బీ అనౌన్స్డ్ అని చెప్పారు, డేట్స్ అయితే ఇవ్వలేదు. అండ్ సెకండ్ ఫేజ్ కూడా డేట్స్ అయితే ఇవ్వలేదు. అండ్ మాపప్ మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది కూడా మన డేట్ ఇవ్వలేదు. అయితే మనకి ఇక్కడ క్లియర్గా అడ్మిషన్ ఈస్ బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి మార్క్స్ ఓన్లీ, ఓకేనా. నో సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ షల్ బి కండక్టెడ్, ఓకేనా. మనకి ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు, మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ ఆధారంగానే మీకు సీట్ అలాట్ చేస్తారు. ర్యాంక్స్ అబ్టైన్ ఇన్ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ షల్ నాట్ బి కన్సిడర్డ్, ఓకే. అయితే ఇక్కడ మనకి డిప్లొమా ప్రోగ్రామ్స్కి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 years ఉంటుంది, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ 2 years ఉంటుంది, డిప్లొమా ఆర్గానిక్ అగ్రికల్చర్ 2 years అండ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 years అనేది ఉంటుంది. ఇక్కడ మనకి గవర్నమెంట్ సీట్లు ఎన్ని ఉన్నాయి, అఫిలేటెడ్ కాలేజెస్ అంటే గవర్నమెంట్ అఫిలేటెడ్ కాలేజెస్కి సంబంధించి సీట్స్ ఎన్ని ఉన్నాయి క్లియర్గా ప్రొవైడ్ చేయాలి. అగ్రికల్చర్లో చూసుకోవచ్చు 578 ఉన్నాయి, అఫిలేటెడ్లో 1900 సీట్స్ ఉన్నాయి. అదే సీడ్ టెక్నాలజీ చూసుకోవచ్చు, గవర్నమెంట్ 25 సీట్లు, ఇక్కడ టోటల్ ఇక్కడ చూసుకోవచ్చు 260 అప్లెట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు టోటల్ సీట్స్ అని. ఆర్గానిక్ చూసుకోవచ్చు 25, 40, అగ్రికల్చర్ 60, గవర్నమెంట్ అనేవి, అప్లెటెడ్ అని 330. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాలేజ్, అప్లెటెడ్స్ అంటే ప్రైవేట్ కాలేజెస్, ఓకేనా. మీడియం ఇంగ్లీష్లోనే మీకు కండక్ట్ చేస్తారు. అండ్ 10% అనేది ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 10% అనేది రిజర్వేషన్ అనేది ఉంటుందనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కండక్ట్ బై ద బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, ఓకేనా. రికగ్నైజ్డ్ ఏదైనా పర్లేదు, మనకి ప్రాబ్లం లేదు. సిబిఎస్ఈ అనేది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు candidate who appeared SSR equivalent held in the March May 2024 and whose results ఒకవేళ రిజల్ట్స్ ఆల్రెడీ మనకి ఈ యొక్క రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసేసారు కాదు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ పర్చింగ్ హయ్యర్ స్టడీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్, ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటారో అండ్ హయ్యర్ స్టడీస్ ఉంటారో వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే లేదు, ఓకేనా. రీసెంట్ అండ్ క్యాండిడేట్స్ హూ పాస్డ్ ఎస్ఎస్సి ఇన్ కాంప్రమెంటల్ అండ్ హూ హ్యావ్ ఎయిదర్ డిస్కంటిన్యూడ్ ఆర్ ఫెయిల్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్, అలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా మిడ్ డిస్కంటిన్యూ అయినా ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ మరి గమనించినట్టయితే candidates who wish to seek admission into these courses shall have to complete 15 years of age, 15 సంవత్సరాలు దాటైతే ఉండాలి, ఓకేనా. అది ఏజ్ ఆన్ 31/08/2024 ఓకేనా. అప్పర్ ఏజ్ లిమిట్ 22 years అయితే ప్రొవైడ్ చేశారు, 31/08/2002 అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ 31/08/2002 టు 31/08/2009 ఈ మధ్య బాండింగ్లో అయితే ఉండాలి, ఓకేనా. ఈ మధ్య డేట్స్లోనే వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకోవచ్చు, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, టోటల్ మార్క్స్ అబ్టైన్ ఇన్ ఎస్ఎస్సి, మీ మార్క్స్ ప్రకారమే సీట్ అలాట్ చేస్తారు, ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ టై ఒకవేళ మీ గ్రేడ్ అనేది ఇప్పుడు 550, 550, 550 ముగ్గురికి సమానంగా వచ్చాయి అనుకోండి, ముందు సైన్స్ తర్వాత మ్యాథ్స్ అండ్ సోషల్ తీసుకుంటారు. ఒకవేళ ఆ మూడు కూడా కన్సిడర్ అయితే నెక్స్ట్ ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, ఓకేనా. అండ్ ఐసిఎస్సి స్టూడెంట్స్ నీడ్ టు ఎంటర్ యావరేజ్ అనేది ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే ఎంటర్ చేయాలి ఫర్ సైన్స్ అండ్ 2 సబ్జెక్ట్స్. ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశారు ఐసిఎస్సి సంబంధించి క్యాండిడేట్స్ వాళ్ళకి. రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ అనేది చూసుకోవచ్చు, 75% అనేది మనకి నాన్ లోకల్ మున్సిపల్ ఏరియాస్కి అయితే రూరల్ వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 25% అనేది మున్సిపల్ ఏరియా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకేనా. అండ్ ఇక్కడ మనకి సర్టిఫికేట్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ ఆఫీసర్ సీల్, ఓకేనా. 4 years ఇన్ ద స్కూల్ లొకేటెడ్, నాన్ మున్సిపాలిటీ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ యొక్క హెడ్ మాస్టర్ చేత సైన్ చేసుకొని అప్లోడ్ చేస్తే ఫామ్ 1 కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి.
ఇంకా క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ కేటగిరీ చూసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ 50%, బీసీ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7% అండ్ బీసీఈ 4%, ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6% అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా స్పెషల్ రిజర్వేషన్ ఎన్సీసీ, నేషనల్ క్రెడిట్ క్రాప్స్ కానీ, స్పోర్ట్స్ కానీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ వీళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉందనేది కూడా మీరు డీటెయిల్గా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ మనకి ఎలక్షన్ ఆఫ్ ద సీట్స్ అని కూడా మనకి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఆన్లైన్లోనే అప్లికేషన్ అంతా కూడా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అని మీరు గమనించినట్టయితే కౌన్సిలింగ్ ఫీ అనేది మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ అందరికీ కూడా 400 రూపీస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 400 రూపాయలు అనేది ఫీజు ఉంటుంది. అండ్ మనకి రిమైనింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 800 రూపీస్ అనేది కౌన్సిలింగ్ ఫీ అనేది ఉంటుంది. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. పేమెంట్ వన్స్ చేసిన తర్వాత మీకు ఎలాంటి రీఫండ్ ఇవ్వరు అనేది క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ ప్రొసీజర్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత, ఓకేనా, వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత అగైన్ అప్లికేషన్లో మిస్టేక్ ఉంటే ఎలాంటిది చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకేనా. సో జాగ్రత్తగా అప్లికేషన్ చేసేటప్పుడే కరెక్షన్స్ లేకుండా కంప్లీట్గా టైం తీసుకొని ప్రొసీజర్ కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా చూసుకోవచ్చు, గవర్నమెంట్కి సంబంధించి ఫీజ్ టు బి పేడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఆల్ డిప్లొమా ప్రోగ్రామ్స్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ 22,460 అనేది మనకి గవర్నమెంట్ ఉంటుంది. అండ్ 1-2 సెమిస్టర్ అనేది కూడా చూసుకోవచ్చు. అఫిలియేటెడ్ వాళ్ళకి ఎంత ఫీజు ఉంటుంది అనేది కూడా చూసుకోవచ్చు. క్లియర్గా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ హాస్టల్కి అకామిడేషన్ ఫర్ స్టూడెంట్స్ షల్ బి ప్రొవైడ్ ఓన్లీ పేమెంట్ బేసిక్స్ ఇన్ ద బోత్ గవర్నమెంట్ అండ్ అఫిలియేటెడ్ పాలిటెక్నిక్. ఇంకా సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్, మెయిన్ ఇదే చూసుకోవచ్చు, ఓన్లీ పీడిఎఫ్స్. ఓకేనా. పీడిఎఫ్స్ మాత్రమే ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది అనమాట. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఒకటి, అంటే మీ 10th క్లాస్ మెమో. అండ్ బానిఫైడ్ స్టడీస్ సర్టిఫికేట్, బానిఫైడ్ సర్టిఫికేట్ కానీ స్టడీస్ సర్టిఫికేట్ అని 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీస్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇంకా టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఎస్ఎస్సి యొక్క సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా. ఇంకా నాన్ మున్సిపల్ ఏరియా వాళ్ళు ఫామ్ 1 అనేది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ద సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. ఓకేనా. నాన్ మున్సిపాలిటీ ఎవరైతే ఉంటారో అంటే రూరల్ వాళ్ళు ఫామ్ 1 అనేది ఫిల్ చేసి అందులో అప్లోడ్ చేయాలి ఉంటుంది. ఓకేనా. ఇంకా సర్టిఫికేట్ ఆఫ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేటెస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ నాట్ ఓల్డర్ దెన్ 6 months. ఓకేనా. 6 నెలల కంటే ఓల్డ్ ఉండకూడదు. మనకి లేటెస్ట్దే ప్రొవైడ్ చేశారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. అండ్ మనకి డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఐడి కార్డ్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్. ఓకేనా. అంటే స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళకి ఇవి మనకి, అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి అవసరం లేదు. ఇవి మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. స్పెషల్ రిజర్వేషన్ వాళ్ళు మిగతావి అయితే స్పోర్ట్స్, గేమ్స్ సర్టిఫికేట్స్ అయితే ఫామ్ 1, ఫామ్ 2 కంప్లీట్ చేసుకొని అప్లై చేసుకుంటారు. ఇంకా క్లియర్గా ఎలిజిబిలిటీకి సంబంధించి ప్రొవైడ్ చేశారు. ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రొవైడ్ చేశారు. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి లేటెస్ట్గా ఇక్కడ చూసుకోవచ్చు, ఎలాంటి పేపర్ అప్డేట్ కానీ ప్రెస్ నోట్ అప్డేట్ కానీ ఎలాంటిది రిలీజ్ చేయం. మొత్తం అంతా కూడా వెబ్సైట్లోనే మీరు చెక్ చేసుకోండి. డీటెయిల్గా అనేది ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆన్ వర్కింగ్ డేస్ అనేది మార్నింగ్ 10 AM to 5 PM మీరు వర్కింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఫార్మ్ ప్రొవైడ్ చేశారు. ఫార్మ్కి సంబంధించి హెడ్ మాస్టర్కి సంబంధించి ఆల్రెడీ స్టార్టింగ్లో అయిపోయింది కదా ఫార్మ్. అండ్ మనకి టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ ఆఫరింగ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, బాయ్స్ జనరల్ ఈ గర్ల్స్కి ఎంత ఉన్నాయి, ఇక్కడ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఒకవేళ చెక్ చేయాలనుకున్నా మీరు పీడిఎఫ్లో డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది మనకి డిప్లొమా అగ్రికల్చర్కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్. ఒకవేళ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా వీడియో చేయమంటే ఆ వీడియో కూడా మీకు ఫర్దర్గా అయితే అప్లోడ్ చేస్తాను. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.